హైదరాబాద్ గాంధీ భవన్లో తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్తో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎన్ఎస్యుఐ విద్యార్థులు భేటీ అయ్యారు. కేటీఆర్ హయాంలో భూములను మింగి ఇప్పుడు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు స్టూడెంట్స్. ఏఐని వాడుకొని కేటీఆర్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో మీనాక్షి నటరాజన్ హెచ్సిఈకి వస్తారంటున్న ఎన్ఎస్యుఐ స్టూడెంట్ రచనతో షరీఫ్ ఫేస్ టు ఫేస్. కంచ గచ్చిబౌలి భూ వివాదానికి సంబంధించినటువంటి అంశంపైన ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎన్ఎస్యుఐ హెచ్సియు యూనిట్తో మాట్లాడారు. చాలాసేపు సంప్రదింపులు జరిపారు. మీటింగ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ మనతో ఒకసారి మాట్లాడారు. ఏం మాట్లాడారు? మీనాక్షి నటరాజన్కి మీరేం సబ్మిషన్ చేశారు, ఆమె ఏం రిప్లై ఇచ్చారు? మీనాక్షి నటరాజన్ కూడా నేషనల్ ప్రెసిడెంట్గా చేసిన వాళ్ళు ఆర్గనైజేషన్ కన్సర్న్స్ అనేవి ఫస్ట్ అర్థం చేసుకుంటారు. సో ఫస్ట్ మాకు చాలా హ్యాపీగా ఉంది. రేపు జేఏసీ మీటింగ్, స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళతో అందరితో మీటింగ్ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యుఐని ఫస్ట్ కలవాలి అని వాళ్ళు చూస్ చేసుకొని మా కన్సర్న్స్, మా డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో, ఈ ఇష్యూ వల్ల ఎన్ఎస్యుఐ హెచ్సియు ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో, మీకు ఏం డిమాండ్స్ ఉన్నాయో అన్నీ విన్నారు. మా నుంచి వాళ్ళ ఒపీనియన్ మేము తీసుకున్నాం, మా ఒపీనియన్ మేము తీసుకున్నాం. దీన్ని ఇకపై ఎట్లా ముందుకు కొనసాగితే గవర్నమెంట్కి మంచిగా ఉంటుంది, అదేవిధంగా ఎన్ఎస్యుఐకి మంచిగా ఉంటుంది అనేది. మీ పార్టీలో ఒక భాగమే ఎన్ఎస్యుఐ. సో ఆ పార్టీ గవర్నమెంట్ డెసిజన్ని కండెమ్ చేస్తూ ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. ఆ అంశం పైన ఎట్లా రియాక్ట్ అయ్యారు? మా పార్టీ ఫౌండర్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఈ హెచ్సియు భూమి కూడా ఇచ్చింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఇప్పటికి కూడా ఎన్ఎస్యుఐ అనేది కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ ఆర్గనైజేషన్. కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీ ఎట్లయితే సోషల్ జస్టిస్ అవన్నీ ఉండాలి, అన్నీ మేము వింటాం. ఒకటి ఏంటంటే విద్యార్థుల కోసం నిలబడాల్సి వచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ అయినా సరే మాకు మాట్లాడే అధికారం ఉంది. మేము సీఎం గారిని ఏం ఇన్సల్ట్ చేయలేదు, ఏం చేయలేదు. ఒకటే మాట్లాడినాం. ఒక రిమార్క్ అసెంబ్లీలో ఏదైతే జింకలు లేవు, గుంట నక్కలు మాత్రమే ఉన్నాయని అన్నారో ఆ రిమార్క్ని మాత్రమే ఎన్ఎస్యుఐ హెచ్సియు తరఫున కండెమ్ చేశాం. ఎందుకంటే లోపల ఫస్ట్ మేము విద్యార్థులం, మాకు ఏమున్నాయో ఏం లేవో, అక్కడ ఉన్న సెంటిమెంట్స్, అక్కడ ఉన్న ఎమోషనల్స్ మాకు తెలుసు. మా సొంత తోటి విద్యార్థులకు లాఠీ చార్జ్ జరిగింది, చాలామంది ఎఫ్ఐఆర్ అయింది, వాళ్ళని డీటెయిన్ చేశారు. కొంతమంది ప్రొవోక్ చేసేలాగా ప్రయత్నాలు చేశారు. ఏఐ టెక్నాలజీని కొన్ని టూల్ కిట్లను వాడారు. దానివల్ల గవర్నమెంట్ ఇంటెన్షనల్గా డ్యామేజ్ చేశారనే చర్చ జరిగింది. దానిపైన గవర్నమెంట్ కూడా సీరియస్గా ఉంది. వాస్తవానికి అట్లనే ఉందా సిచ్యువేషన్? ఆడ బుల్డోజర్కి వాలిన్మెంట్స్ ఎదురు రావడము, నెమలు అరవడము అట్లనే ఉందా నిజంగా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది విపరీతంగా వాడుతున్నారు. కేటీఆర్ వాతావరణం గురించి మాట్లాడుతుంటే ఇదే కేటీఆర్ గుట్టల వాళ్ళకి కొట్టిన అన్ని చేసిండు, కోకబెట్లో 1 ఎకరం 100 కోట్లకు అమ్మిండు, అన్ని చేసిండు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళే వాడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలంటే ఎక్కువ నీరు, అదే వాతావరణానికి డ్యామేజ్ చేస్తుంది. వాళ్ళు నిజంగానే వాస్తవంగా వాడుతున్నారు బయట పాలిటిక్స్ కోసం. హెచ్సియు పిల్లలను వాడుకుంటూ, హెచ్సియు ఒక ఎమోషన్స్ తోటి వాడుకుంటూ పిల్లలను రెచ్చగొడుతూ, అసలు బీఆర్ఎస్వి అనే ఆర్గనైజేషన్ హెచ్సియులో లేదు. అలాంటిది బయట నుంచి వాళ్ళు లోపలికి ఎట్లా వస్తున్నారు, లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు, రెచ్చగొట్టి చేస్తున్నారు స్టూడెంట్స్ని. వాళ్ళు రెచ్చగొట్టి చేస్తున్నారు. యాజ్ ఏ ఎన్ఎస్యుఐ లీడర్గా మీ యూనిట్ అక్కడ ఉంది, ఎలక్టెడ్ పర్సనాలిటీస్ కూడా ఉన్నాయి. సో అక్కడ వాస్తవాలు వాళ్ళతో డిఫెన్స్ చేసే ప్రయత్నం చేయట్లేరా? మేము వాస్తవాలన్నీ చెప్పడానికే వచ్చాం. మేము ఏదైనా కరెక్ట్ ట్రూత్ ఏది ఉందో అది మాట్లాడడానికే వచ్చాం. వాళ్ళు కూడా అన్నారు వాళ్ళ సైడ్ నుంచి ఏ తప్పులు ఉన్నాయో మా సైడ్ నుంచి అన్ని నిజాలు బయటకు తెలియాలి. ఇవన్నీ ఫేక్ న్యూస్ అని, రియల్ న్యూస్ అని ఏది అర్థం కాక పిల్లలు కొన్నిటికి నిజంగానే ఒక సైడ్ వెళ్ళిపోతున్నారు. సో అవన్నీ కరెక్ట్గా గవర్నమెంట్ కానీ మా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కానీ వాళ్ళకి కరెక్ట్గా చెప్తే కరెక్ట్గా అర్థమవుతుంది అనేది మా ఫైనల్ సబ్మిషన్ ఏంటి అంటే డెవలప్మెంట్ అడ్డుకుంటున్నారని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. దాని కొనసాగింపుగా ప్రతిపక్షాలు కూడా అట్లనే మాట్లాడుతున్నారు. సో ఫైనల్గా మీరు అక్కడ ఉన్నటువంటి యాజ్ ఎన్ఎస్యుఐ లీడర్గా మీ యూనిట్గా చాలామంది పర్సనల్స్ ఉన్నారు కాబట్టి ఫైనల్ సబ్మిషన్ ఏంటి? హెచ్సియుకి 400 ఎకరాలు, ఆ 400 ఎకరాలతోటి హెచ్సియుకి ఒక అందం. అదే పిల్లలు మేము అందరం కలిసి ఆ మష్రూమ్ రాక్ అనేది చూడడానికి వెళ్తాం, అవే లేక్స్ దగ్గరికి వెళ్తాం. ఒక ఎమోషనల్ అయిపోయింది. సో డిమార్కేషన్ జరగకుండా జేసీబీలు తెచ్చి పిల్లల మీద లాఠీ చార్జ్ చేయడం అనేది మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. సో స్టూడెంట్స్ వైపు నిలబడాల్సి వచ్చింది. కానీ బయట కేటీఆర్ ఏదైతే ఇప్పుడు అది యూనివర్సిటీ ల్యాండ్ అంటున్నాడో, అదే కేటీఆర్ 2015లో టీఎన్జిఓ కాలనీకి 18 ఎకరాలు ఇవ్వాలంటే అదే కోర్టు కేసు వాళ్ళు గెలిచారు. ఎందుకంటే కేటీఆర్ అప్పుడు అన్నాడు అది యూనివర్సిటీ ల్యాండ్ కాదు. మరి ఇప్పుడు కేటీఆర్ ఎట్లా అంటున్నాడు అది యూనివర్సిటీ ల్యాండ్ అని. సో బయట పాలిటిక్స్ కోసం పిల్లల్ని, ఇది మా ఇంటర్నల్ ఇష్యూ, దాన్ని మీరు బయటకు ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. డెవలప్మెంట్కి మేము ఎప్పుడు అడ్డు కాదు. సో డెవలప్మెంట్ వస్తే మాకే ఉద్యోగాలు వస్తే మేమే మంచుకుంటామని మేము అనుకుంటున్నాం. కానీ అన్నెసెసరీగా ఇన్స్టిగేట్ చేయకండి పిల్లల్ని, వాళ్ళ ఎమోషన్స్ తోటి ఆడుకోవద్దు అనేది మాది. ఎప్పుడు వస్తున్నారు మీనాక్షి నటరాజన్? ఎప్పుడు అందరు మీతో పాటు ఇంకా వేరే స్టూడెంట్ వింగ్స్తో కూడా మాట్లాడుతా అని చెప్పారు? అవును, రేపు వేరే స్టూడెంట్ యూనియన్ ఆర్గనైజేషన్స్తో, జేఏసీ, టీచింగ్ స్టాఫ్ తోటి మీటింగ్ ఉంది. కానీ మమ్మల్ని ఫస్ట్ మీట్ అవ్వాలనే ఒక ఇంటెన్షన్ తోటి ఈరోజు మమ్మల్ని కలవడం జరిగింది. మీరు హెచ్సియు గురించి బిహాఫ్ ఆఫ్ పాలిటిక్స్, అంటే పాలిటిక్స్ కాకుండా బియాండ్ ద పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. హెచ్యు
హెచ్యూ గురించి, ఎన్విరాన్మెంట్ గురించి, స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. ప్రొవోక్ చేసేటువంటి కొన్ని వింగ్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఏం చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్? హెచ్సియూలో చదువుతున్నారంటే సీట్ ఉత్తగా రాదు, చాలా కష్టపడితే వస్తుంది. చదువుకున్న వాళ్ళు ఉంటారు ఆడ. మీరు ఎన్ని చేసినా కానీ వాస్తవం ఏదో ఒక రోజు బయట పడుతుంది. సో దానికోసమే మేము వెయిట్ చేస్తున్నాము. గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసమే వాడుతుంది అది ఏదైనా. గవర్నమెంట్ అది వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళకి ఇష్టం ఉన్న చేసుకునే అధికారం ఉన్నది. కానీ వీళ్ళు పిల్లలను రెచ్చగొట్టి అదొక రకంగా డీల్ చేయాల్సింది ఇంకో రకంగా వెళ్ళిపోతుంది. హెచ్యూ అక్కడి పర్యావరణం, తమ ఎమోషన్స్కి సంబంధించి, స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఎమోషన్కి సంబంధించినటువంటి అన్ని వివరాలను మీనాక్షి నటరాజన్ అడిగి తెలుసుకున్నారు. సంబంధించినటువంటి హెచ్యూలో అసలు ఏం జరుగుతోంది అనేటువంటి అంశాలపైన చాలా వివరాలన్నీ కూడా మీనాక్షి నటరాజన్కి మీటింగ్లో భాగంగా అన్ని విషయాలు కూడా చెప్పాము. త్వరలో హెచ్యూ విజిట్ మీనాక్షి నటరాజన్ చేయబోతున్నారు. ముందుగా ఎన్ఎస్ఏ వింగ్తో మాట్లాడితే బాగుంటుందనేటువంటి ఒక సబ్మిషన్ కూడా మేము చేశామనేటువంటి విషయాన్ని అయితే స్టూడెంట్స్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహితో కలిసి షరీఫ్ V6 న్యూస్, గాంధీ భవన్.